ఏ బా ఏ సీత, అక్కడ ఎవరు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఆమెకి. ఏ పాయ్ చూద్దాం. పద పద, వెళ్ళి కాపాడదాం. అక్క అమ్మ ఏమైందిరా? ఏమైందక్క? సడన్ గా ఎందుకో కళ్ళు తిరిగాయండి. వచ్చే బ్యాగ్ లో వాటర్ ఉన్నాయి, ఇవ్వు. ఇస్తున్నానే. ఇగో అక్క. తాగు. వచ్చే బ్యాగ్ లో చాలా డబ్బులున్నాయి. ఏ వద్దు, తీయకూడదలా. వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. వద్దే, తీయకూడదలా. లోపల పెట్టు. నన్ను ఎప్పుడు ఇంత నువ్వు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. పర్లేదమ్మా. చల్లగుండు తల్లి, చల్లగుండమ్మా. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా? అది నేను వేరే ఊరు నుంచి ఈ ఊరు వచ్చానమ్మా. నా పర్సు నా ఫోన్ ఎవరో కొట్టేశారమ్మా. కొంచెం డబ్బులు సహాయం చేయమ్మా. ఓ అవునా, నువ్వు బకరా చేయడానికి నేనే దొరికానా? ఈ మధ్య ఇలా అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళవమ్మా. ఈజీ మనకి అలవాటు పడిపోయారు జనాలు. ఇంతకు నేను హడావిడిలో గ్యాస్ ఆఫ్ చేశానా లేదా? ఎందుకు అనుమానం పడ్డాం? వెళ్ళి చూద్దాం. అమ్మా, పొద్దున రోడ్డు మీద బ్యాగ్ దొరికిందమ్మా, నీదేనా? ఇది నాదేనమ్మా. అలా పడేసుకోకూడదమ్మా, రోడ్ల మీద జాగ్రత్త పెట్టుకోవాలి కదా. చాలా థ్యాంక్స్ అమ్మా. పెద్దవే. అమ్మా ఒక నిమిషం ఆగండి. చల్లగుండమ్మా. మా దీవెనలు నీకు ఎల్లప్పుడు ఉంటాయమ్మా. అయ్యో, ఈ రోజుల్లో ఏదైనా దొరికితే తిరిగిచ్చే వాళ్లే లేరు. కానీ వీళ్ళు ఇలా ఉండి కూడా తిరిగిస్తున్నారంటే ఎంత మంచి మనసుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నాకు అలా సహాయం చేశారు, ఇప్పుడేమో వస్తువు పోయినా కూడా తిరిగి ఇచ్చారు. వీళ్ళది ఎంత గొప్ప మనసు.